హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ఎస్‌బీఐ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మనకు క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అయితే బ్రదర్ మనకి ఇది డిఫెన్స్‌కి రిలేటెడ్ అయితే కాదు. బట్ మన సబ్‌స్క్రైబర్‌కి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకుంటారు. వాళ్ళకన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తాను. వీటిలోనే ఓవరాల్‌గా మనకు 13,000 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామ్ అనేది మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు తెలుగు చదవడం అండ్ తెలుగు మాట్లాడడం అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. ఎందుకంటే అక్కడ మనకు ప్రొఫెషనల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు సెపరేట్‌గా పోస్టులు అయితే కేటాయించారన్నమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ కేటగిరీ వైస్‌గా ఎన్ని అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఏజ్ లిమిట్ ఎంత? క్వాలిఫికేషన్ ఏంటి? అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్స్ కోసం కూడా ఎవరైనా ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ మనకు క్లర్క్ పోస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 17th మనకు నిన్న అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 7, 2025 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వారు ఈ డేట్‌లోపు అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ అన్ని స్టేట్ కలుపుకుంటే కానీ ఓవరాల్‌గా మనకు 13,735 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ వీటిలో మనకు స్టేట్ వైజ్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనకు హైదరాబాద్ అని ఇచ్చాడు తెలంగాణ. అండ్ ఇక్కడ మనకు ఓవరాల్‌గా తెలంగాణ వాళ్ళకు 342 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకు 54, ఎస్టీ వాళ్ళకు 23 అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 92, ఈడబ్ల్యూఎస్‌లకు 34 అండ్ యూఆర్ కేటగిరీ వాళ్ళకు 139 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి అమరావతి ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు ఆంధ్రప్రదేశ్. ఓవరాల్‌గా 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 8, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 13 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 5 పోస్టులు అండ్ యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు 21 పోస్టులు అయితే కేటాయించారు. అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళకు ఇక్కడ మీకు పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా పక్కనే మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ అనేది ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే ఏజ్ లిమిట్. మీ ఏజ్ లిమిట్ అనేది ఏప్రిల్ 1, 2024 అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ అనేది 20 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 20 నుండి 33 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 20 నుండి 31 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు 38 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎప్పుడైతే జరిగిందో ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసి తర్వాత టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ అవుతుందో వాటికి సంబంధించిన లోకల్ అంటే చిన్న టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఓవరాల్‌గా మనకు 100 క్వశ్చన్లు అయితే వస్తాయి. 100 మార్కులకు అంటే ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే వస్తుందన్నమాట. అండ్ మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. 1 అవర్ అయితే మనకు టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. అండ్ సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 20 నిమిషాలు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత న్యూమరికల్ అబిలిటీ నుంచి మనకు 35 క్వశ్చన్లు వస్తాయి 35 మార్కులకు 20 నిమిషాలు టైమింగ్. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్లు వస్తాయి 35 మార్కులకు 20 నిమిషాలు టైమింగ్ అయితే ఉందన్నమాట. ఇక అదేవిధంగా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది 1/4. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఎవరైతే ప్రిలిమ్స్ అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ మీకు జాబ్ రావాలంటే గన మీరు ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. బట్ మీకు మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చిన స్కోర్‌ని బట్టి అండ్ మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్‌ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మెయిన్ ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ అయితే పెట్టండి. ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు.
35 నిమిషాలు మనకు టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వెషన్‌లు వస్తాయి. 40 మార్కులకు 10 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 50 క్వెషన్‌లు వస్తాయి. 50 మార్కులకు 45 నిమిషాలు టైమింగ్. అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి వాటి రిలేటెడ్‌గా మీకు క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. 50 క్వెషన్‌లు వస్తాయి. 60 మార్కులకు. ఓవరాల్‌గా మీకు 45 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. అంటే ఓవరాల్‌గా ఇక్కడ మనకు 190 క్వెషన్‌లు వస్తే 200 మార్కులకు క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. 2 అవర్స్ 40 మినిట్స్ అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామ్ కూడా మీకు ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది బ్రదర్. 1/4 4 తప్పులకు 1 మార్క్ అయితే మెయిన్ ఎగ్జామ్ కూడా కట్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ నాలుగిట్లోనే మనం ఏదో ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం అనేది ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ అనమాట. అంటే మనకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ ఇట్లా మనకు 4 రకాలైనటువంటి లాంగ్వేజ్లు అయితే మనకు మెన్షన్ చేశారు. ఏదో ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనకు లోకల్ లాంగ్వేజ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు తెలుగు లోకల్ లాంగ్వేజ్. మీకు తెలుగు చదవడము అండ్ రాయడము అండ్ తెలుగు మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. మీకు వీటికి సంబంధించిన ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి దీనిలో ఉన్నటువంటి మార్కులు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు 2 కూడా బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే గనక మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్ అన్నీ కూడా ఒకటే సెంటర్‌లో అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ విషయానికి వస్తే గన అనంతపురము, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఇక్కడ మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్ ఈ సెంటర్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక అదేవిధంగా తెలంగాణ వాళ్ళు చూసుకుంటే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్ ఈ 4 సెంటర్స్‌లోన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఎవరైతే ఎస్‌బీఐలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు బేసిక్ పేనే వచ్చేసి 26,730 వరకు బేసిక్ పేనే వస్తుంది. ప్లస్ వారితో పాటు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్‌గా మీకు 46,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట పర్ మంత్. అంటే ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన మీకు క్వాలిఫికేషన్ అనేది డిసెంబర్ 31, 2024 అయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు కానీ, బీటెక్ చేసిన వాళ్ళు కానీ, ఇంకా ఫార్మసీ ఎవరైతే చేసింటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా బ్రదర్ ఇక్కడ మనం ఫైనల్ ఇయర్ కానీ చదువుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే రాస్తూ ఉంటారో కానీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు. ఫైనల్ ఇయర్ వాళ్ళు గాను అండ్ సెమిస్టర్ వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే గన ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే లేదు. ఇక జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ కేటగిరీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹750 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీ మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఇక రిమైనింగ్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు మేము ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతున్నామో, సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నాం అనుకునే వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. చాలామంది ఊరికే ట్రై చేద్దామని అప్లై చేస్తారు. అంటే మీకు అమౌంట్ వేస్ట్ అవుతుందని చెప్తున్నాను అనమాట. లేదు ట్రై చేస్తా అంటే కూడా ట్రై చేసుకోండి. అండ్ ఇంకోటి సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే, జాబ్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకొని దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చి మనకు టెంటేటివ్‌గా ఫిబ్రవరి మంత్ 2025 అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు టెంటేటివ్‌గా మెన్షన్ చేశారు. అండ్ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే పాస్ అవుతారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ అనేది టెంటేటివ్‌గా మార్చ్ ఎండింగ్ లేదంటే ఏప్రిల్ 2025 అని మనకు మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకుంటారో ఈ డేట్స్‌ని బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు మొబైల్ అనేది అడ్డం పెట్టుకోండి. లేదంటే మీరు డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టుకున్నారంటే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు లింక్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతే బ్రదర్ వీడియో. మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసి కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్ వీడియో. మీకు ఇంకేమన్నా డౌట్ కింద కామెంట్ చేయొచ్చు. లేదు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.